మీరు చెప్పేటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఏమంటే వారి యొక్క ఆలోచన విధానం వారికి ముందు ఇటువంటి ప్రీ ప్లాన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినారేమో అనేటువంటి అనుమానం ప్రజల్లోకి వచ్చింది. అంటే వారి దాడి చేయాలనే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి వారు అట్లా ట్రీట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ దాడి జరగడం అనేటువంటిది అక్కడ విజయవాడలో ఎంటర్ అయిన ఇమ్మీడియట్గా సింగ్ నగర్ అనేటువంటి ప్లేస్లో ఆ జన సందోహం చూసి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళకు ఎక్కడ లేని ఆవేశం వచ్చి ఆ రాయి ద్వారా కొట్టడం జరిగింది. అంతే తప్ప కోడికత్తి డ్రామా అని అంటే ఆ కోడికత్తి డ్రామా కమ్స్ బాగైన్ అని చెప్పి పెట్టారు వాళ్ళ ట్విట్టర్లో. అంటే వారికి ముందే తెలుసు కాబట్టి ఇటువంటి జరుగుతాయని చెప్పి వారి ఇలాంటి అభియోగాలు వేయటం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు అటువంటి అప్రజాస్వామికమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మిగతా రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈరోజు వారందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన భారత ప్రధానమంత్రి గారు వారు కూడా ట్విట్టర్లో ఖండించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారు ఖండించాల్సింది పోయి వారు నటిస్తున్నారు, మీ వాళ్ళే చేశారు చెప్పేటువంటిది ఎంతవరకు సమాచారం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారు అంత దాడి జరిగినా కూడా అంటే ఎమరిపాటు ఉన్నా కూడా ఆయన కుడికన్ను పోయేటువంటి పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టుగా వారి కోదికత్త డ్రామా మళ్ళీ ఆడుతున్నారని అన్నప్పుడు ఎవరైనా కూడా అలా దాడి చేయించుకోవడానికి అంతమందిలో నుంచి అంటే ఇదంతా కూడా ఫెయిల్యూర్ కారణం ఏమిటంటే రక్షణ వలయంలో ఉన్నటువంటి లోపం తప్ప అంటే వీరు ముందే ప్లాన్ చేస్తున్నారని చెప్పడానికి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయడం జరిగింది. వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండకూడదని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే ఏమన్నా వాళ్ళ బావగారికి సూచనలు ఇచ్చి ఇలా చేయించిందేమో మరి. కాబట్టి ఇటువంటి అభియోగాలు అసలు మనం మాట్లాడడం కూడా అసమంజసం. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండుకో కూడా బుద్ధి చెప్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాదు, ప్రతిపక్ష నాయకులు రక్షణ వలయంలో అక్కడ ఏదో తేడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కోడికత్తి డ్రామా అనేటువంటిది అప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగింది, ఇది ఎక్కడ జరిగింది? ప్రజల మధ్యలో జరిగింది. మరి ఎక్కడ లోపం ఉంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. వారు బస్సులో యాత్ర చేసేటప్పుడు అంత పెద్దటువంటి ఫ్లోర్ మీద అక్కడ ఎన్నో అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి అటువంటి అపార్ట్మెంట్స్లో ఎందుకు చెక్ చేయలేదు ఈ రక్షణ వలయం? అది కూడా మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా కూడా దీని మీద మా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళ బాధ్యతలని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగాలని మీరు ఏ విధంగా చూస్తారు? గత ఎన్నికలు కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు కూడా ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని నేను అనుకుంటా ఉన్నాను. కారణం ఏమిటంటే అక్కడ వచ్చేటువంటి జన సందోహం చూసి వీళ్ళకి కుళ్ళు పుట్టింది. జనం వీళ్ళకు ఇంకా ఇంత జనము లక్షల్లో వస్తూ ఉన్నారు ఏమిటి అనేటువంటిది. మరి వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే కూడా వాళ్ళకి జనం రావట్లేదు. ఒక్కరు బస్సు యాత్ర చేస్తే ఇన్ని రకాల జనం వస్తూ ఉన్నారనేటువంటిది. విజయవాడలో 3 గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ఆ జన సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉండేటువంటి విజయవాడలో ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ కూడా ఆలోచించాలంటే వాళ్ళకు లోకబల ఎక్కడో కుళ్ళు పుట్టింది. ఆ కుళ్ళలో భాగంగానే ఇదంతా.